బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. విరాళాల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా చేసిన రాజీనామాలు ఆమోదించారు. కృష్ణమోహన్ ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ట్రస్ట్. కొత్త సీఈఓను నియమించేందుకు గాను ఒక 3 సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విరాళాల చోరీ ఆరోపణలు వెలుగులోనికి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ రాజీనామా చేశారని ట్రస్ట్ కోశాధికారి అయిన గోవింద్ గిరి వెల్లడించారు. ఈ ఘటనతో తమ ప్రతిష్ట దెబ్బతిందని, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు కృష్ణమోహన్. ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు తనకు మనశ్శాంతి ఉండదని స్పష్టం చేశారు చంపత్ రాయ్. राम मंदिर के निर्माण के लिए इतने वर्षों तक आरंभ से लेकर जब यहाँ पर इस प्रकार की कोई हलचल भी नहीं थी, तब से लेकर के आज तक का कार्य उन्होंने किया है. उनके सारे कार्य का सम्मान करते हुए और फिर भी उन्होंने जो उदारता दिखाई है इस परिस्थिति में, उसका सम्मान करते हुए हम लोगों ने उसको स्वीकार किया है. अगली व्यवस्थाओं के लिए हम लोग कटिबद्ध हैं और इन व्यवस्थाओं का दायित्व अंतरिम महामंत्री के रूप में मेरे साथ विराजमान श्रीमान कृष्णमोहन जी को सौंपा गया है. वे अपने साथ कुछ साथियों को स्वयं चुन करके और उनके साथ मिलकर के इस काम का निष्पादन करेंगे और उनका ज्ञान और उनकी पार्श्वभूमि और उनका स्वच्छ दृष्टिकोण, इसको देखते हुए हमारा विश्वास है कि वे इन सारे कामों को अत्यंत कुशलता के साथ संपादित करके रहेंगे. ట్రస్ట్ సమావేశంలో 9 మంది శాశ్వత సభ్యులు 7 హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ కూడా పాల్గొన్నారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సమావేశానికి హాజరు కాలేదు. ఒక ట్రస్టీ రాజీనామాను సమర్పిస్తే దానిని తప్పనిసరిగా ఆమోదించాలి, తిరస్కరించే అవకాశం లేదని ట్రస్ట్ నిబంధనలను సీనియర్ న్యాయవాది ట్రస్టీ కె పరాశరన్ వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొని వివరించినట్లుగా తెలుస్తోంది. ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ ఉత్తరప్రదేశ్లో హార్దోయ్కు చెందినవారు. ఆయన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాజీ అధికారి, ఆర్ఎస్ఎస్ సీనియర్ సభ్యుడు. 2025 సెప్టెంబర్లో ట్రస్ట్ శాశ్వత సభ్యుడిగా నియమితులైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. గతంలో అణుశక్తి విభాగంలో కూడా ఆయన సేవలు అందించారు. రామాలయంలో జరిగిన విరాళాల దొంగతనాన్ని బయటపెట్టడంలో కృష్ణమోహన్ కీలకమైన పాత్ర పోషించారు. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసి కొత్త శాశ్వత కార్యదర్శిని ఎన్నుకునే వరకు కృష్ణమోహన్ ఈ పదవిలో కొనసాగుతారని సమాచారం. महामंत्री की नियुक्ति नहीं होती है, उस समय तक मुझे महामंत्री का दायित्व का निर्वहन करने की जवाबदारी मिली है. इस जवाबदारी के निर्वहन करते समय मेरी कुछ प्राथमिकताएं होंगी. पहली, इसमें जो भी दोषी हैं, इस प्रकरण में जो भी दोषी पाए जाएंगे, हमारा आग्रह रहेगा उन सभी को न्यायोचित ढंग से जो भी उनको सजा मिलनी है मिले. इसके लिए हम बहुत आग्रही रहेंगे. इस प्रकरण में जो हुआ है उससे हम सभी आहत हैं, सभी को कष्ट हुआ है, राम भक्तों को कष्ट हुआ है. अब इस में कहीं न कहीं प्रबंधन और संचालन में कुछ कमियां रह गई थी, जिसका फायदा लोगों ने उठाया. तो मेरा ये पहला प्रयत्न होगा कि वो जितनी त्रुटियां, जहां कहीं भी लूप होल्स हैं, कहीं भी कहीं छूटा हुआ है, उसको सबसे पहले बंद करना. इस प्रकार की पुनरावृत्ति न हो भविष्य में, इसका मैं पूरा प्रयत्न करूंगा. जब तक नए महामंत्री ఆలయ రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు గాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు విశ్రాంత న్యాయమూర్తి అయిన జస్టిస్ ప్రదీప్ కోహ్లీ నేతృత్వంలో 3 ఒక సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సీఈఓ పదవి కోసం 3 అర్హుల పేర్లు సిఫారసు చేయగా ట్రస్ట్ ఇప్పటివరకు అందించిన వివరాలను కూడా విడుదల చేసింది. 2020లో నిధి సమర్పణ అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి
3,264 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇందులో 2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి, ఇతర పెట్టుబడులకు వ్యయం అయినట్లుగా ట్రస్ట్ తెలియజేసింది. భక్తుల నుంచి హుండీల ద్వారా 391 కోట్లు రాగా వాటిని ఆలయ నిర్వహణకు వినియోగిస్తున్నట్లుగా పేర్కొంది. మిగిలిన నిధులు బ్యాంకు ఖాతాలోనే ఉన్నాయని, భక్తులు అందించిన వెండి ఆభరణాలను కడ్డీలుగా మార్చి భద్రపరిచినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల కానుకల రూపంలో 582 కోట్లు వచ్చాయన్నది. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన లవకుశ్ మిశ్రాకు సంబంధించిన ఆస్తి కూల్చివేసేందుకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు చేస్తోంది. భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు ఏడీఏ అధికారులు గుర్తించారు. చోరీ అంశంపై విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ కూడా స్పందించారు. ఇలాంటి సంఘటనలతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ట్రస్ట్ తదుపరి సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికల్లా సిట్ తుది నివేదిక అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలు, కొత్త తాత్కాలిక ప్రధాన కార్యదర్శి నియామకం, సీఈఓ కోసం కమిటీ ఏర్పాటు వంటివి ఈ ఆరోపణలు పరిష్కరించడానికి, భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఉద్దేశించినవే. తదుపరి సమావేశంలో సిట్ నివేదిక ట్రస్ట్ భవిష్యత్ కార్యాచరణకు కీలకం కానుంది.